నోరెత్తినోడితో పంచాయతీ చేయకూడదు. ఆడి శవానికి పంచనామా చేయించాలా? బావా, పులి లాంటి బిడ్డను కన్యావు బావా. పులి గడుపున పులే పుడతాదిరా. వీళ్ళేంటండి ఇలా ఉన్నారు? మనకి సంబంధం అవసరం అంటారా? మనవాడు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీని చూసుకున్నాడే. నాకు గర్వంగా ఉంది. నాకు భయంగా ఉంది. నువ్వు దీంట్లో డేంజర్ చూస్తున్నావు, నేను సేఫ్టీ చూస్తున్నా. మా అమ్మికి నచ్చినాడంటే మా అందరికీ నచ్చినట్లే. సంతోషం. అవును గాని అడుగుతానని ఏమనుకోవాకు. ఏం చేస్తాంటావు నువ్వు? కళామందిర్ తెలుసా? పాన్ షాపు. మేమెప్పుడు మిఠాయికి వెళ్ళి లానే తెచ్చుకుంటాం. కాదండి, బట్టల షాప్. బట్టల షాపా? అంటే ఇంటికి తిరిగి అమ్ముకుంటాంటావా? ఒకే కళ కూర్చొని అమ్ముకుంటాంటావా? ఏమండే, మా బావ పేరు చదువుకోలేదు. ఆ కళా మందిర్లు మరాఠా మందిర్లు మా ఊడు తెలియదండి. థ్యాంక్స్ అమ్మా. అందులో మీరు పనిచేస్తుంటారండి? లేదండి, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇస్తుంటా. జీతాలు ఇచ్చే గుమస్తా ఏమోనే. ఎవడేడు? గుమస్తాను కాదండి, ఓనర్ని. పొరపాటున అడిగేశాను, ఏమనుకోకండి. ఏమనుకోలేవే. ఇంట్లోకి వచ్చి కుడుక నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడంటే సిగ్గు లేకుండా అన్ని దులిపేసుకుంటాడు. కళామందిర్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అండి. బ్రాండా? ఫారిన్ బ్రాండా, లోకల్ బ్రాండా? అందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత, అదర్ కంటెంట్ క్వాంటిటీ ఎంత, ఎక్కడానికి ఎంతసేపు పడుతుంది, ఎక్కాక ఎంతసేపు ఉంటుంది, దిగాక మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? ఐ నీడ్ క్లారిటీ ప్లీజ్ ప్లీజ్. బ్రాండ్ అసలు మనకు ఎక్కడమే గాని దిగడం ఏనాడైనా ఉండాదా? ఏమ్రా అమ్మా సౌమ్య, వీని లోపలికి దొరకపోమ్మా. ఎప్పుడు నీ గోల్ ఏంటి? పదండి. మాయకు పెగల వీడెవడండి తాగుబోతులకు బ్రాండ్ లేబుల్ లో ఉన్నాడు? పొరపాటున నా కూతురునిచ్చి పెళ్లి చేసి నా మొగుడే కూర్చున్నాడు. వీని వల్ల 3 సారాయి దుకాణాలు బతుకుతాండాయి. మీ అబ్బాయికి ఇలాంటి అలవాట్లు ఏం లేవు కదా? అలాంటివి ఏం లేవండి. మా అబ్బాయి బంగారం. 24 క్యారెట్స్ గోల్డ్. అట్లయితే మాకు ఇష్టమే, మాకు ఇంక అభ్యంతరం ఏముండదు. మా అమ్మిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాంలే. ఏంటి బావ ఈ అన్యాయం? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తావు అనుకుంటే ఎవడో సత్రకాయతో సంబంధం మాట్లాడుతుంది. నాయనా నువ్వు కూర్చో. ఈ అబ్బి చూడనికి సత్రకాయ లెక్క ఉంటాడు గాని వీళ్ళ అబ్బి మాత్రం ఇదిగో బత్తాయికాయ లెక్క ఉంటాడు. అయినా సరే నువ్వు ఒప్పుకునేదేందిరా? పిల్లని అడుక్కోనికి వచ్చినోడు బాగానే ఉన్నాడు, అడగడానికి పిల్లని ఇచ్చేటోడు బాగానే ఉన్నాడు, మధ్యలో నీకేందిరా? రేయ్ ఈయన్ని బయటికి ఇచ్చేయండి. ఇదిగో బాబు, నువ్వు ఉండవే బాబు. నువ్వు ఒప్పుకునేదేంది? చూస్తావు తీసేసిన ఇస్తరాకులు. పంతులు అయ్యా, ఆ పుస్తకం తెరిచి ఏదైనా మంచి ముహూర్తం పెట్టు పిల్లలకు. వారం రోజులు అద్భుతమైన ముహూర్తం ఉంది, రేపే నిశ్చితార్థం పెట్టుకోండి. మాకు ఓకేనండి. ఓకే అమ్మా, ఇంకా వెళ్ళొస్తామండి. పోయిరండి. వెళ్ళొస్తాను. చూడండి, వాయిస్ మరిందేంటి? ఏదైనా మాట తేడా వచ్చినాదా మట్టిలో కలిపేస్తారేమనుకున్నావో? అబే తేడా రాదు. నా కొడుకు ఈ ఇంటి అల్లుడు అయిపోయినట్టే. మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా పోయిరండి. నువ్వు పదవే, పెళ్లి కూతుర్లో నడుస్తావు. సంతోషమేనా? రేపటికల్లా 6 ప్యాక్ వచ్చేయాలి బాబు. ఆ తింగర్ బాబు ఏంట్రా బ్యాండ్ మ్యాన్ వేసుకొస్తున్నాడు? బావా, నాకు తెలిసి తప్పకుండా ఏదో తెంగర పని చేసి ఉంటాడు. ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి బ్యాండ్ మ్యాన్ నువ్వు మంచి అడవడం మీద ఉన్నావు. ఈ రోజు నా లైఫ్ లోనే హ్యాపీయెస్ట్ డే. ఏంటి మీ నాన్న పోయిన రోజా? నా కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరిన రోజు. అవునా? ఇంతకే ఆ అమ్మాయి ఎవరు? ఆడు ప్రేమించిన అమ్మాయిరా. అదేంటి ఆడు ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకు తెలదు కదా? ఆడు నాకు ఫోటోలో చూపించాడు కదా. ఏంటి ఫోటోలో చూపించిన అమ్మాయి? యా. దానికి రాజ్యాంగం ఒప్పుకోదు కదా? రాజ్యాంగానికి నా కొంపలో పెళ్లికి సంబంధం ఉందా? క్రికెట్ కన్నా బాల్ అంటే రాజ్యాంగం 2 పెళ్లిళ్ళకి ఒప్పుకోదు కదా అని అంటున్నాను నేను. ఓరే ఆకుపోకోడి మొహం వేసుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడగల చవట. అర్థం లేకుండా మాట్లాడేది నేను కాదు. నీ తుత్తరాశాలతో లేనిపోయిన సంబంధాలన్నీ కలుపుకొని చవటపోయేది నువ్వే. ఇలాగ అదేంటి నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు సంబంధం చూసిన అమ్మాయి మనోడు ప్రేమించిన అమ్మాయి వేరు. మీరు వాయించండి రా. కృష్ణ
అయ్యా మీ అరుపులకి నా ఆయుష్ ఆల్రెడీ 10 ఏళ్ళు క్షీణించింది. ఇక్కడ నా ఆయువే పోయేటట్టుంది స్వామి. మళ్ళీ ఏం పెంట పూసుకున్నారు? మన ఇద్దరి మధ్యలో చూడండి. మా అబ్బాయి నీకు నచ్చాడని నాకు అర్థమైపోయింది. ఏదైనా మాట తేడా వచ్చినాదా మట్టిలో కలిపేస్తారేమనుకున్నావో? అబే తేడా రాదు. నా కొడుకు ఈ ఇంటి అల్లుడైపోయినట్టే. సంబంధం చూసిన అమ్మాయి మనోడు ప్రేమించిన అమ్మాయి వేరు. ఒక్కసారి అంబికా దర్బార్పతి అన్న పాపానికి ఎన్నేళ్లుగా నన్ను కాల్చుకు తింటున్నారు. చివరికి భస్మాసురుడిలా మీకు మీరుగా కాలిపోయే రోజు తెచ్చుకున్నారు. ఇక మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు. మీకు దండేసి భగవద్గీత వినిపించే టైం వచ్చేసింది. పైన కలుద్దాం. బాయ్ బాయ్. పైన కలుద్దాము అన్నాడంటే ఇంకా నాకు దండే. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఎవరు తింగర పళ్ళు చేస్తారో వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కృష్ణ స్కీమ్. ఇదేం పోయే కాలం అండి మీకు? పోయే కాలం ఏది? నీ బొట్టు పర్మనెంట్ గా ఎరేజ్ అయిపోయే కాలం. అయ్యో, ఎత్తుతారు. ఏంటి మా కాలు వస్తుంటే అర్థమేంటి? ఇది మామూలు కాలు కాదురా, నా డెత్ కాలు. అయితే శవయాత్రకేమో వైకుంఠరథం, కాల్చడానికేమో గంధపు చెక్కలు, ఫైనల్ పూజకి పూజార్లు. ఇంతకీ నీ అస్థికలు కన్యాకుమారిలో కలుద్దాం, కాశీలో కలుద్దామా? నేను చేసిన పనికి మూసి నదిలో కలపండి. కరెక్ట్ బావా. నువ్వు ప్రశాంతంగా చచ్చిపో. నీ అంతిమ యాత్ర అద్భుతంగా చేసి బాధ్యత నాది. నువ్వు కూడా ఏంటి ఆయనతో చేరి? ఏరా, అమ్మాయిలకి కష్టం వస్తే ఎగేసుకెళ్ళిపోతావే. చెట్టంత మగాన్ని నన్ను పట్టించుకోవా? ఒరేయ్, ఎవడైనా దీన్ని సైలెంట్ లో పెట్టండి రా. రింగ్ టోన్ కూడా నాకు వాట్ టోన్ లాగే వినిపిస్తోంది. హలో హలో, నేను సత్యని. నాన్నగారు నిశ్చితార్థానికి వస్తామన్నారు. బయలుదేరారో లేదా అని మా నాయన కనుక్కోమన్నారు. ఏంటి నిశ్చితార్థమా? ఎవరిని అడిగిపెట్టారు? అయినా నీకు పొగర్తిగా ప్రేమకి తేడా తెలీదా? నువ్వు ఇంత ఈడియట్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. బాయ్. దీనికే భయపడాలా? ప్రస్తుత పరిస్థితుల్లో నేను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటాను అనర్హుణ్ణి. అర్జెంటుగా కాశీకి జంప్ అయిపోవాలి. అబ్బీ! బావరే బావా, చూడు మీ తింగరబాబు ఏం చేసాడు. నేను కుటుంబ సమేతంగా కాశీకి వెళ్తున్నాను. దయచేసి నన్ను ఎక్కడ వెతకద్దు. ఇట్లు కళ్ళ ముందరి కళ్యాణ్. ఎక్కడ పోతాడు రా? వస్తాలే, పక్కన పెట్టు. ఓకే. పంతులు అయ్యా, చదువు. స్వస్తి శ్రీ చాంద్రమాణిన విళంబనామ సంవత్సర శ్రావణ మాసం దశమి సోమవారం 10/8/2018 ఉదయం 10:40 పుట్రాల వెంకట్రాయుడు గారి సుపుత్రిక చీలాసో సత్యభామను కళామందిర్ కళ్యాణ్ గారి ఏకైక పుత్రుడు రాధాకృష్ణకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. చంపేస్తారనుకున్నాను బావా. జస్ట్ పెళ్లి చేస్తారంటే చావు కంటే పెళ్లి బెటర్ కదా బావా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. ఏమ్రా, నువ్వు కావాలనుకున్నప్పుడు కలుపుకోనీకి, వద్దన్నప్పుడు ఇడిచిపెట్టడానికి ఈ రాయుడేమైనా అల్లాటప్ప నాయాలనుకున్నావా? సీమ సింహం. నీ ఇష్టంతో మాకు పనిలే. మేము ఇష్టపడితే చాలు, అది మా కాడ రూలు. రూల్స్ బాగానే ఉన్నాయి కదా బా, నా మాట నొప్పేసుకోరా. పెళ్లికి రూల్స్ ఏంటి సార్? ఫీలింగ్స్ కావాలి కానీ మీరు ఎన్ని చెప్పినా నేను ఈ పెళ్లి చేసుకోలేను సార్.
ఏమిరా నీ అహంకారము? నా బలము బలగము పలుకుబడి చూసుకోడుక కాదంటాడావంటే ఇంకో దాన్ని అవుతానేనా గోకుతాడావా? చెప్పు, దాన్ని చంపి మా ఎమ్మినిచ్చి నీకు పెళ్లి చేస్తా. అబ్బా మీకు ఎలా చెప్పాలి సార్? పెళ్ళైతే చేయగలరు కానీ ప్రేమించేలా చేయలేరుగా. ప్రేమించల్లా, మా ఎమ్మినే కాదు ఈ ఇంట్లో అందరినీ ప్రేమించల్లా. నేను మా బావను ప్రేమించినట్టు. ప్రేమించగలను సార్. ఆ బండోని ఆన్ని ఈయన్ని ఆఖరికి మిమ్మల్ని కూడా ప్రేమించగలను సార్. కానీ మీ అమ్మాయిని మాత్రం ప్రేమించలేను సార్. అది ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించలేను సార్. ఏమిరా మాడా లెక్క తేడాగా మాట్లాడుతాండవే? నువ్వు పుత్రం కానివే. ఏమి పోయి పుత్రగాన్ని ఇష్టపడినావా? అమ్మి అయ్యో సత్య, డేయ్, ఈ పుత్రగాన్ని బయటికి ఇచ్చేను కానీ. మీకిందుకు శ్రమ, మేమే పోతాం. పదరా బాయ్. బాయ్ బాయ్, జాగ్రత్త, మళ్ళీ కలుస్తాను. సెక్సీ బాడీ, 6 ప్యాక్ ఉందా? ఉండే ఉంటుంది నాకు తెలుసు. ఐ లవ్ యూ అబ్బా. నువ్వు యాడికి పోబెళ్ళా. ఆడదాన్ని ప్రేమించే మగాడు మగాడేనా? నీలాంటోడి కోసమే ఇంతకాలం నుండి వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ టూ. నాయనా, ఈ నాకు నచ్చినాడు, ఏన్నే ఉంటాడు. నచ్చడమేందిరా? చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పలేకపోయినా నాయనా, ఈయన్ని చూసి నాకు ధైర్యం వచ్చినది. నాకు ఆడోళ్ళంటే ఇష్టం లేదు నాయనా. ఐ హేట్ గర్ల్స్. ఏందా పైత్యం మాటలో? పైత్యం కాదు నాయనా, పచ్చి నిజం. నేను ఇళ్ళనే